వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర సమ్మర్ ఉత్సవ మేళా ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఎంట్రీ సెట్ చూడండి, చాలా పెద్దగా పెట్టారు. ఇక్కడ రియల్ మెర్మైడ్స్ కూడా ఉన్నాయంట. లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాము. టికెట్ వచ్చేసి పర్సన్కి 100 రూపీస్. సో టికెట్ అయితే తీసేసుకున్నాము. ఎంట్రీలో ఫ్లవర్ డెకరేషన్ అయితే బాగుంది. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే స్నోతో ఉన్న కొండలు, ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్యారిస్కి అయితే వచ్చేసాము. రియల్గా కాదులేండి, ఊరికే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, వాటర్ ఫాల్స్, ఈఫిల్ టవర్ ఉన్నాయి. లైటింగ్ చేంజ్ అవుతూ వాటర్ ఫాల్స్ బాగుంది కదా. సో ఇక్కడ రియల్ మెర్మైడ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగా స్విమ్ చేస్తున్నాయో. చూస్తుంటే రియల్గానే అనిపిస్తున్నాయి, కానీ ఇవి రియల్ కావు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఫోటో తీసుకుందామంటే అస్సలు ఖాళీగా లేదు. చూడండి ఎంతమంది ఉన్నారో. సమ్మర్ హాలిడేస్ కదా, అందరూ హైదరాబాద్కి వచ్చి ఉన్నారు. పిల్లలందరూ, ఫ్యామిలీస్ అందరూ కలిసి వచ్చి ఉన్నారు. ఫుల్ రష్గా ఉంది. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అన్ని స్టాల్స్ పెట్టారు. చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్, పిల్లలకి, గర్ల్స్కి అందరికీ షాపింగ్ చేయొచ్చు. గర్ల్స్ షాపింగ్ అయితే ఎక్కువగా ఉంది. ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. చిన్నవి చిన్నగా ఉన్నాయి, బటర్ఫ్లై షేప్లో. సూట్ కేస్ బాగున్నాయి కదా. ఈచ్ బ్యాగ్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ గేమ్స్ పెట్టారు. గన్ షూటింగ్, టెడ్డీ గేమ్స్ చాలా ఉన్నాయి. ఈ స్టాల్ చూస్తుంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. సేమ్ ఇలాగే స్టాల్స్ పెట్టారు కదా. ఇక్కడ చిన్నపిల్లలకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. రష్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. మేము సండే వెళ్ళాము, సో అందుకే చాలా ఎక్కువ మంది వచ్చారు. మనకి కిచెన్లో యూస్ అయ్యే థింగ్స్ కూడా ఉన్నాయి. జార్స్ అండ్ కప్స్, బాటిల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా ఉన్నాయి. ఈ పప్పి చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈ పప్పిని కూడా ఎగ్జిబిషన్కి తీసుకొచ్చారు వీళ్ళు. ఆడుకుంటుంది.
ఇక్కడ మనం తినే స్నాక్స్, చెక్కలు, అరిసెలు, స్వీట్స్ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా షాపింగ్ చేయొచ్చు. బెడ్షీట్స్, కర్టైన్స్, పిల్లో కవర్స్ అన్నీ ఉన్నాయి. ప్రైస్ పర్లేదు, నార్మల్గానే ఉంది. సో ఇప్పుడు మనం గేమ్ జోన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, పిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి. చిన్న పిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ తినడానికి స్టాల్స్ కూడా ఉన్నాయి. మోమోస్, హలీం, బజ్జీ, ఫ్రెంచ్ ఫ్రైస్, చాట్, పానీపూరి, చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు వస్తే ఇక్కడికి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో. దీని నేమ్ కూడా నాకు తెలీదు. బ్రేక్ డ్యాన్స్ లాంటిదేమో. ఇక్కడ కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, జైంట్ వీల్ చాలా ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగా భయపడే వాళ్ళు ఉంటే ఇంకేం చేయలేము. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి ఫ్రెండ్స్తో, చిన్న పిల్లలతో వెళ్తే బాగుండిద్ది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎగ్జిబిషన్ అంతా తిరిగేసి అన్నీ చూసేసి ఇంకా ఇటు సైడ్ ఇక్కడ బయటికి దారి అని రాస్తుంది. ఇటు సైడ్ నుంచి అయితే బయటికి వచ్చేసాము. ఇక్కడ కీచైన్ మీద నేమ్స్ రాసే స్టాల్ కూడా ఉంది. మేము ఈ హార్ట్ కీచైన్ తీసుకున్నాము. ఒక నేమ్కి అయితే 50 రూపీస్, 2 నేమ్స్కి 70 రూపీస్.
సో ఇంకా అక్కడ నుంచి బయటికి అయితే వచ్చేసాము. సో ఎవరైనా హాలిడేస్కి హైదరాబాద్కి వచ్చి ఉంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. దాని తర్వాత అయితే మేము టిఫిన్ చేద్దామని సచివాలయం దగ్గరికి వెళ్ళాము. సచివాలయం దగ్గర అయితే ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ అయితే మేము దోశ ఇడ్లీ తిన్నాము. టిఫిన్ చేసిన తర్వాత మా హస్బెండ్ గోలీ సోడా అయితే తీసుకున్నారు. నేను పొటాటో స్ప్రింగ్ రోల్స్ తీసుకున్నాను. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.